హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా మొదటి రోజైన మంగళవారం 200కు పైగా వచ్చాయి. వీటిలో ఆఫ్లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా సమర్పించడమే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. మొత్తంగా 1,00,000కు పైగా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే దాదాపు 2,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. 2017లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఒక్కోదానికి సగటున 18 చొప్పున మొత్తంగా 78,000 దరఖాస్తులు అందాయి. ఈసారి 3,396 దుకాణాలకు గాను ఒక్కోదానికి సగటున 30 వరకు దరఖాస్తులు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9 వరకు గడువు ఉండగా చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉంటుంది. మద్యం దుకాణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ తీసుకొచ్చింది. hpfsproject.com వెబ్సైట్లోకి వెళ్ళి తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్నే యూజర్ ఐడిగా వినియోగించుకొని పాస్వర్డ్ సృష్టించుకోవాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమగ్ర యూజర్ మాన్యువల్ను వెబ్సైట్లో పొందుపరిచారు. దరఖాస్తు విధానానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెబ్సైట్లోనే పెట్టారు. ఎక్సైజ్ శాఖల నోటిఫికేషన్పై జారీ చేసిన 3,396 దుకాణాల్లో 2,261% మండలాల్లోనే ఏర్పాటు చేయనుంది. నగరపాలక సంస్థల్లో పరిధిలో 511 పురపాలక సంఘాల్లో 499, నగర పంచాయతీల్లో 125 చొప్పున నోటిఫై చేసింది. అత్యధికంగా విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో 136, గుంటూరులో 52 చొప్పున ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తిరుపతిలో 227, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 40 దుకాణాలను నోటిఫై అయితే చేసింది. కొత్త మద్యం విధానంలో భాగంగా దుకాణాల్లో నేషనల్, మల్టీనేషనల్ బ్రాండ్లను అందుబాటులో ఉంచనుంది. వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ విక్రయిస్తారు. సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు కోసం చెల్లించే బేసిక్ ప్రైస్ మూల ధరను చెల్లించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేయనుంది. 90 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మద్యంపై 10 రకాల పన్నులు విధిస్తుండగా తాజా విధానంలో వాటిని 6కు కుదించారు. ఎక్సైజ్ డ్యూటీ, రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్, వ్యాట్, స్పెషల్ మార్జిన్, అదనపు రీటైల్ ఎక్సైజ్ సుంకం, రౌండింగ్ ఆఫ్ పన్నులు అయితే ఉండనున్నాయి అనైతే తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేట్గా ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఒక అవకాశం కల్పించింది. దీంతో వాటిని దక్కించుకోవడానికి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఈ రంగంలో అనుభవం లేని వారు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. అలాంటి వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు ఉన్నారు. స్వయంగా కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసే విషయంపై సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఒక్కో మద్యం షాపుకు ప్రస్తుతం దాఖలు అవుతున్న దరఖాస్తులను పరిశీలిస్తే అంచనాలను మించి వస్తాయని అధికారులైతే చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు తదితర నగరాల్లో సగటున ఒక్కో షాపునకు 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎవరైతే మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపారో వారే దరఖాస్తులు చేసుకుంటారని ఎక్సైజ్ అధికారులు భావించారు. తాజాగా వస్తున్న దరఖాస్తులను చూసి కూడా ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎక్సైజ్ యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువ మందితో దరఖాస్తులు చేయించేలా అవగాహన కల్పించారు. దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉండేవి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం బాగా వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో అన్ని రకాల బ్రాండ్లు తక్కువ ధరలకే లభ్యమయ్యేలా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా వచ్చి లాటరీలో షాపు దక్కించుకునేలా
పారదర్శకతను తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈసారి దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు పెట్టి దాన్ని నాన్ రీఫండబుల్ అమౌంట్గా పేర్కొంది. దీంతో ఎవరైతే సీరియస్గా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో వారు మాత్రమే పోటీ పడనున్నారని ప్రభుత్వం భావించింది. దీంతో వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు వస్తారని అంచనా అయితే వేస్తుంది. గతంలో మద్యం దుకాణాల దరఖాస్తు చేసుకోవడానికి రుసుము 10,000 మాత్రమే ఉండేది. దీంతో ఎవరు పడితే వాళ్ళు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారు. తీరా షాపు దక్కించుకున్నాక నిర్దేశిత లైసెన్సులకు కట్టాల్సిన ఫీజులు కట్టకుండా మొహం చాటేసేవారు. తిరిగి వాటిని దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు పాలసీలో మాత్రం పట్టణ రూరల్ ప్రాంతాల్లో వసూలు చేసే లైసెన్స్ ఫీజు కూడా వేర్వేరుగా నిర్ధారించడంతో పాటు ఏ మండలంలో ఎన్ని షాపులకు పర్మిషన్లు ఇచ్చేది కూడా ముందుగానే ఎక్సైజ్ యంత్రాంగం వెల్లడించారు. దీంతో దరఖాస్తు చేసుకునే వారికి ఒక అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్స్ ఫీజు చెల్లించడానికి గతంలో 3 వాయిదాలే ఉండేవి. కానీ ప్రస్తుతం దాన్ని 6 వాయిదాలకు కూటమి ప్రభుత్వం అయితే పెంచింది. అయితే రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును సర్కార్ 2 రోజులు పొడిగించింది. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ గడువు బుధవారంతో ముగియనుంది. అర్జీదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచారు. ఈ నేపథ్యంలో 11వ తేదీకి బదులుగా 14న లాటరీ తీసి లైసెన్సులను ఖరారు చేస్తారు. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలను ప్రారంభించుకోవచ్చు. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సులకు జారీకి నోటిఫికేషన్ ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు 41,348 దరఖాస్తులు అందాయి. నాన్ రీఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 826.96 కోట్ల ఆదాయం వచ్చింది. గడువు పొడిగిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది. మరోవైపు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం అర్జీ చేసుకునేవారు ఆఫ్లైన్ విధానంలో నాన్ రీఫండబుల్ రుసుములు చెల్లించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2 లక్షల దరఖాస్తు రుసుములకు సంబంధించి దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ డీడీనైనా అంగీకరిస్తామని పేర్కొంది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది. CFMS నుంచి కూడా చలానా తీసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది. ఈ చలానాలను డీడీల ఒరిజినల్ను సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని సూచనలు చేసింది. పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎక్స్చేంజ్ స్టేషన్లలో సంప్రదించాలని పేర్కొంది. అక్కడ చలానా లేదా డీడీ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మద్యానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.